స్వాగతం. వెల్కమ్ టు 24 అవర్స్ న్యూస్. క్రింజ్ రీల్స్ చేయడం మా హక్కు అంటున్న నిబ్బని బీస్, దాన్ని వ్యతిరేకిస్తూ బిడ్డతో బాధినటువంటి తల్లిదండ్రులు, కట్నం కోసం తన్ని వేధిస్తున్నా అంటూ హైకోర్టుకు అప్పీల్ చేసినటువంటి భర్త, దీన్ని కొట్టివేసినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టుకైనా వెళ్తాను కానీ న్యాయం అయితే చేకూర్చుకుంటానని చెప్పిన భర్త, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తక్కువయ్యారని మందలించగా ఆ కుర్రవాడు ఎంతో కష్టపడి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ని అయితే సంపాదించుకున్నాడు. సో ఆ కుర్రాడి గురించి ఈ రాత్రి ఒక అద్భుతమైన స్పెషల్ స్టోరీ. చీర కట్టుకొచ్చిన అమ్మాయి ఆశ్చర్యపోయిన నెటిజన్లు ఎందుకు ఏంటి అని ప్రశ్నించగా, తను ఒకప్పుడు ఇదే సాంప్రదాయం, అందరూ ఇవే కట్టుకునేవారు, ఇప్పుడు నేను వేసుకున్నాను, మన రోజు మర్చిపోకూడదు అంటూ సమాజానికి ఒక విచిత్రమైన వార్తను అయితే చెప్పింది. దీన్ని ఎంతోమంది ఫెమినిస్టులు వ్యతిరేకించి చెప్పారు. ఫోన్ని యూటిలైజ్ చేయడం మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టిన ఒక కుర్రవాడు, దీంతో ఆవేశం చెందిన తండ్రి తనపై చేసుకున్నాడు. దాంతో అబ్బాయి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకున్నాడు. అయినా ఈ కాలంలో పిల్లలు బాగా చెడిపోతున్నారండి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వద్దు, పెళ్ళిళ్ళ ముద్దు అంటున్న సమాజం ఎటు వెళ్ళిపోతుందని ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ సంఘం, అందులో వాళ్ళతో పాటు నేను ఉన్నాను. అయినా ఈ కాలంలో కూడా పెళ్ళిళ్ళు ఏంటండి? చిన్నపిల్లలు అయితే చాలా చెడిపోతారు ఇలాంటివి నేర్చుకుని. పెళ్ళిళ్ళు చేసుకోవడం అది కారణత ఎప్పుడో పురాతన కాలం నాటికి. మన జనరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ వదిలేసి పెళ్ళిళ్ళలోకి దిగుతున్న ఎంతో మంది యువతలకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్ట్ 2 వార్తల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్.